హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పాత పాపాలు వెంటాడుతుంటాయి అంటారు పెద్దలు. ఇప్పుడు అలాంటిదే. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాగార్జున యాదవ్ అనే ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి అనే విషయం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అంటే ఎప్పుడో 2023లో మొట్టమొదటిసారి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్లో, ఈ డిబేట్ ఏంటి అంటే, ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక మెసేజ్ కూడా చేయలేదు, కనీసం ఒక ఫోన్ కూడా నాకు చేయలేదు, అభినందనలు కూడా తెలపలేదు అని చెప్పి ఒక మీటింగ్లో ఆయన మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి డిబేట్లో శ్రీనివాసరావు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించినటువంటి ఈ డిబేట్లో ఈ నాగార్జున యాదవ్ నోరు పారేసుకున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన. ఆయన పైన చాలా నీచమైన పదజాలం. ఆ వీడియో ఆల్రెడీ చూసి ఉంటారు, కానీ నేను కూడా కొంచెం ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనే తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, మీరు విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? డెలివరీ మరి ఇది ఆయన చేసినటువంటి నీచమైన కామెంట్స్. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడాడు. జొమాటో, స్విగ్గీ బాయ్, వాడు వీడు, కనీసం జీవో కూడా చదవరాదు, ఇలా మాట్లాడుతూ ఉంటే శ్రీనివాసరావు గారు కేఎస్ఆర్ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశాడు. లేదు అలా మాట్లాడకూడదు, నాగార్జున అలా మాట్లాడకూడదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కూడా నేను వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని తిడుతున్నానా? మీ దృష్టిలో కుటుంబాలను తిడితేనే మనపై కేసులు పడతాయి, లేదంటే అది మాత్రమే తప్పు అని మీరు ఫీల్ అవుతున్నారా? ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు అనడం అది తప్పు కదా? ఈయన 2023లో కామెంట్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అయితే అప్పట్లో ఇది ఫేస్బుక్లో బాగా వైరల్ అయిన వీడియో. ప్రతి సంవత్సరం అంటే మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో సేమ్ అదే టైంలో 1 yearకి ఒకసారి మళ్ళీ అది మెమోరీస్ కింద రావడం మనకు తెలుసు ఫేస్బుక్లో. అలా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే జూలైలో పెట్టారు అది. అప్పుడు ఇది మళ్ళీ ఆ మెమోరీస్ కింద బయటకు రావడంతో దాన్ని కొంతమంది షేర్ చేయడం మొదలు పెట్టారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత దీన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి కేశవ్ అనే వ్యక్తి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఈ నాగార్జున యాదవ్ పైన కేసు పెట్టాడు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పి కేసు పెడితే ఆయన గుంటూరులో ఉంటే గుంటూరు నుంచి పట్టుకొచ్చారు. అయితే ఇప్పుడు అరెస్టు చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే, తెలంగాణ ప్రభుత్వం వాంటెడ్గా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసింది, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పలుకొని రావణ్ లాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నించిన పాపానికి రావణ్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు, అదేవిధంగా ఈ జొమాటో, స్విగ్గీ బాయ్ అంటే తప్పే ఉంది, ఇలాంటి పదాలు వాడితే కూడా అరెస్ట్ చేస్తారా? అవి మీరు విన్నారు కదా, జొమాటో, స్విగ్గీ బాయ్ అని వదిలేశాడా? వాడు వీడు అని చెప్పేసి మాట్లాడలేదు. మరి అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడబలుక్కొని ఈ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలోని జర్నలిస్టుల పైన ఉక్కుపాదం మోపుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్టుల పైన ఉక్కుపాదం మోపుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఒక ఎజెండా మొదలుపెట్టారు. మరి బూతులు మాట్లాడితే వైఎస్ఆర్సీపీ హయాంలో బూతులు మాట్లాడిన వ్యక్తులను మీరు సన్మానించారా? పూలదండలు వేసి చప్పట్లు కొట్టారా? వాళ్ళని కూడా మీరు పట్టుకెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారుగా, వాళ్ళకు కూడా భర్త పూజ చేశారు కదా మీరు. ఎవరు మాట్లాడినా తప్పే. వాడు వీడు అనేది మాట్లాడనే కూడదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా తప్పే. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా
ఇలా వాడు వీడు ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పే, ఖచ్చితంగా కేసులు పెడతారు. అది ఎవరు మాట్లాడినా, ఏ స్థాయి వ్యక్తి మాట్లాడినా అది తప్పే. మరి అలాంటి వ్యక్తులను మీరు వెనకేసుకొస్తారేంటి? నాకు అర్థం కాదు. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడు, అంతేగాని ఒక డిబేట్కి వచ్చి ఆ డిబేట్లో సమస్యలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పై తెలిసి కూడా అప్పటికే ఆయన వారిస్తా ఉన్నాడు. వద్దు వద్దు అలా మాట్లాడకూడదని చెప్పినా కూడా ఈయన ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇలా తప్పుగా మాట్లాడిన వ్యక్తులను ఇష్టానుసారంగా నోటి దూలతో ఏది పడితే అది మాట్లాడితే అది తప్పు. మీరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే, అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని తప్పుపట్టరు. కానీ మీరు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత నీచంగా ఉన్నాయి. ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? కనీసం నాగార్జున యాదవ్ కానీ, లేదంటే కేఎస్ఆర్ కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు ఊరుకుంటారా? తప్పే కదా, ఎవ్వరి మాట్లాడినా తప్పే కదా. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలా పట్టుకొని మాట్లాడితే మీరు వెనకేసుకొస్తారేంటి? నాకు అర్థం కాదు. అది ఎవరు మాట్లాడినా కూడా తప్పే. మరి తప్పని తెలిసి కూడా ఏ విధంగా వెనకేసుకొస్తున్నారు? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీళ్ళని ఉద్దేశించి కింద కామెంట్లు పెడతా ఉన్నారు.